గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్స్. పొద్దున్నే మనకైతే ఒక కాల్ అయితే వచ్చింది భయ్య. సీదా నేను లక్ష్మణ్ బాయ్ ట్రాక్టర్ తీసుకుని అయితే సీదా స్పాట్కి అయితే వెళ్ళిపోయినాం అయ్యా అక్కడ శాంతివనంలోకి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ కనిపించే ఇటుకే కంప్లీట్ మేక్ ఓవర్ ప్రాసెసింగ్ వీడియో అయితే నేను తొందరలో మీకు అప్లోడ్ చేస్తా, చూడండి ఇది మన యూట్యూబ్ ఛానల్లో. ఇంకా ఒక విషయం ఏంటంటే మన వర్క్ అయితే వచ్చేసి ఇక్కడ కనిపించే ఇటుకే ట్రాక్టర్లో లోడింగ్ చేసుకొని అన్లోడింగ్ చేయడం మన వర్క్ అంటుంది ఇది. అండ్ వన్ మోర్ ఏంటంటే ఇక్కడ మనం ఒకే సమయంలో 5 మంది లేబర్లు పెట్టినా కూడా వర్క్ కొంచెం కూడా ముందుకు సాగదు. అందుకే మనం జాండియర్ హై ప్రెజర్ కంప్రెషన్ మిషన్తో ఈరోజు అయితే మనం చేస్తున్నాము. ఒక 5 మంది చేసే పని అయితే ఈరోజు 10 నిమిషాల్లో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లోడింగ్ అయితే మనం సీదా స్పాట్కి అయితే వచ్చేసినాము శాంతివనంలోకి. అండ్ ఇదేంద్ర బాబు ఇంత పెద్ద మిషన్ తెచ్చింది అనుకుంటున్నావు? అవును భయ్య, చిన్న ప్రాజెక్ట్ ఏం కాదు, ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఒకే సమయంలో 3 ట్రాక్టర్లు లోడింగ్కి వచ్చి అన్లోడింగ్ అయితే చేస్తుర్రు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన సార్ అయితే దగ్గరుండి నీ వర్క్ అయిపోయిన దాకా ఇక్కడనే ఉండి దీని మొత్తం మెయింటెనెన్స్ దగ్గరుండి చూసుకోవాలని ఖచ్చితంగా అయితే మనకు చెప్పిండు. సరే సార్ అని చెప్పినని మనం కూడా అలాగో ఇలాగో మనం చెప్పినట్టు వింటూరు, వినకుంటే తగ్గేదేలే అన్నట్టు చెప్తున్నాం మనము, అట్లా కాదు ఇట్లా అని. ఇంకొక విషయం ఏంటంటే అది ముందే చెప్పిన కదా, ఇది హై క్వాలిటీ బ్రిక్స్ అని. అక్కడ కనిపించే బ్రిక్స్ గోడలు ఇల్లులు ఎలాగైతే ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే బ్రిక్స్తోని కడుతురు, సేమ్ అదే కలర్ అయితే వస్తుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈవినింగ్ 8-9 అవుతుంది భయ్య టైము. మన వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. అలా చేస్తున్నాం మనం. దగ్గరుండి వర్క్ కంప్లీట్ చేయమని మన సార్ అయితే ఖచ్చితంగా మనకి చెప్పిండు. అందుకే దగ్గరుండి వర్క్ కంప్లీట్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మన ట్రాక్టర్ చేగులో తగ్గేదే లేదన్నట్టు నడుస్తుంది, దానికి పేరు పెట్టేదే లేదన్నట్టు మనం నడిపిస్తాం చేగుల్లో హవా.